సాడం కిందకొచ్చినప్పుడు ఆ భామ చూపుల్లోని అయస్కాంత బాణం నీ గుండెల్లో గుచ్చినప్పుడు నీ అటు కొత్త బీటు కొట్టినప్పుడు ఏకంగా 1 ఇంచు జారినప్పుడు రీఛార్జ్ చేసినట్టు ఎనర్జీ లెవెల్స్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు సర్రుమంటూ వాళ్ళంతా బాగే ఫీలింగ్ ఏరా కరెంట్ ప్రతి గుండె కోరే లైఫ్ టైం అరెస్ట్ వారెంట్ సర్రుమంటూ వాళ్ళంతా బాగే ఫీలింగ్ ఏరా కరెంట్ ప్రతి గుండె కోరే లైఫ్ టైం అరెస్ట్ వారెంట్. నమస్కారం ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. ఈ రోజు విజయ నిర్మల గారి బర్త్డే. గిన్నెస్ బుక్ రికార్డ్ హోల్డర్, 100 సినిమాలకి పైగా చేసినటువంటి డైరెక్టర్, అలాగే యాక్ట్రెస్ విజయ నిర్మల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచెప్పుకున్నాము. అ వెరీ 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 హ్యాపీ బర్త్డే. కార్యక్రమం పట్ల మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకి కృతజ్ఞతలు. ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇవాళ మన కార్యక్రమాన్ని మొదలు పెడదామా? ఓకే, ఎవరెవరు వచ్చారు? శ్రీదేవి వైజాగ్ నుంచి వచ్చానండి. నేను బ్యూటీషియన్. అవునా? ఎంతకాలం అయిందండి బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసి? 5 years అవుతుంది. ఓకే, కామన్ గా మీ బ్యూటీ పార్లర్ లో ఆడవాళ్ళు వచ్చి బ్యూటీకి సంబంధించి అడిగేటువంటి ప్రశ్నలు ఏమిటి? హెయిర్ ఊడిపోతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ, డాండ్రఫ్ ఉంది. అమ్మయ్య, నాకు ఒక్కదానికి అనుకున్నాను, అందరు ఆడవాళ్ళకి జుట్టు ఊడిపోతుంది అనుకుంటాం. కానీ మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే ఆడవాళ్ళకి మనకి బట్టతలు రాదు. ఎంత ఊడిపోయినా ఎంతో కొంత ఉంటుంది. రోజుకి 100 వెంట్రుకలు ఊడిపోవడం అనేది చాలా సహజం అంట. అలాగని రోజు ఊడిపోయిన తర్వాత లెక్క పెట్టుకోకండి. 100 ఉన్నాయా, అయ్యో 200 ఊడాయా, మళ్ళీ లెక్క పెట్టుకోవద్దు. దానికే టైం అయిపోతుంది. కాబట్టి ఫీల్ ఫ్రీ. ఓకే, మళ్ళీ వస్తుంది. సుమా, నేను ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాయ్ అడుగుతున్నారు. వాళ్ళందరూ మీకు పెద్ద పెద్ద నేను వెళ్ళేటప్పుడు మీ బ్యాగ్ లో పెట్టిస్తాను. అడిగారు. సో ఎంతమంది ఉంటారండి జాయింట్ ఫ్యామిలీ అంటే? టోటల్ మెంబర్స్ 8 members. ఇదో పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఏమిటి? నేను జీన్స్ ప్రోగ్రామ్ లో 80 మంది 90 మందిని చూసా, ఆ కళ్ళతో ఆ చెవులతో. ఓకే సరే, ఎనీవే జాయింట్ ఫ్యామిలీ అనేది చాలా అడ్వాంటేజ్. అందులో మీరు వర్కింగ్? నో, హౌస్ వైఫ్. ఓకే, వెరీ గుడ్. అయితే అడ్వాంటేజ్ వేరే వాళ్ళకి. సంప్రదాయపు ఇల్లాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇల్లాలి చూడమంటారు కదా. సదా. నా పేరు సదా. నేను హైదరాబాద్ దిల్సుఖ్నగర్ నుంచి వచ్చాను. నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. 1 2 3. హాయ్ సుమా గారు. హాయ్ మై కో పార్టిసిపెంట్. నేను హౌస్ వైఫ్. నేను హైదరాబాద్ కుకట్పల్లి నుంచి వచ్చాను. ఓకే, మీ జాయింట్ ఫ్యామిలీలో ఎంత మెంబర్స్? లేదు, మాది జాయింట్ ఫ్యామిలీ కాదు. అత్తయ్య, మావయ్య, నేను, మా హస్బెండ్, అంతే. అది కూడా జాయింట్ ఫ్యామిలీయే? నో, అది జాయింట్ ఫ్యామిలీ కాదు. నా దృష్టిలో ఫ్యామిలీ ఇట్స్ ఎ ఫ్యామిలీ. ఓ మై గాడ్, వాట్ అన్ అండర్స్టాండింగ్ కోడలబ్బా. ఫుల్ మార్కులు కొట్టేశారు మీరు ఇవాళ. ప్రోగ్రామ్ చూసి మీ అత్తగారు తెగ మురిసిపోతుంది. నా కోడలు బంగారమే, నా కోడలు బంగారమే. ఓకే, 4 పరిచయాలు అయిపోయాయి. వాళ్ళు ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. ఇక్కడి నుంచి శ్రీదేవి ఒక్కొక్క బంతిని ఇలా వేస్తూ ఉండాలి. ఓకేనా? ఇలా శ్రీదేవి 3 వరుసలు వేసేసిన తర్వాత లక్ష్మి ఏం చేయాలంటే శ్రీదేవి వేసిన బంతుల్ని వెనక్కేసేయాలి. ఓకే, సో థర్డ్ ఈ రింగ్ వచ్చే టైం కల్లా మీరు ఫాస్ట్ గా ఆడాలి. ఎందుకంటే మీరు ఫాస్ట్ గా ఆడకపోతే మీరు ఇటువైపు వేసిన బంతులన్నింటినీ వెనక్కేసేస్తుంది. ఓకే, యువతల వైపు మిగిలిన బంతుల పాయింట్లే మీవి. ఎన్ని బంతులు ఉంటే అన్ని పాయింట్లు మీకు. ఓకేనా? పట్టుకోండి. నేను జోక్ చెప్తాను. చెప్పండి. ఎలిఫెంట్ చీమ లవ్ చేసుకుంటున్నాయి. వాళ్ళ అమ్మగారిని ఒప్పించాలి. వచ్చి చీమ ఒప్పించాలి అమ్మని. వచ్చి ఏమని ఒప్పిస్తుంది చెప్పండి మీరు జోక్గా. చీమ వచ్చి ఎలిఫెంట్ వాళ్ళ అమ్మని ఒప్పించాలి. ఏమని ఒప్పించాలి? పెళ్లికి ఒప్పించాలి. చీమ ఆడదా మగదా? ఆడది చీమ, మగది ఏనుగు.
చీమొచ్చి చెప్పింది అమ్మా అని చెప్పింది. డాష్ 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 నేను చెప్పనా? డాష్ చెప్పండి. ఎలిఫెంట్ బిడ్డ నా కడుపులో ఉందమ్మా. అది నేను చెప్పలేకే. దేవుడా. మీరు సూపర్ ఉమా. ఓకే ఓకే పర్వాలేదు వెళ్ళండి. రెడీ 1 2 3 స్టార్ట్. ఒక బంతి ఒకసారికి వేసుకోండి. ఇప్పుడు మెల్లిగా ఆడొచ్చు. అబ్బా అరే రే 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 టార్టాయిస్ మీకు ఏమైనా బంధు వద్దా ఏమండి? బలం ఒక్క నిమిషం ఉండండి. ఒకసారి ఇలా అనండి, ఇలా అనండి. ఇట్లా కొంచెం పంప్ చేయండి. ఇట్లా ఇలా పట్టుకోండి. ఇది పట్టుకోండి. ఇలా నన్ను ఎలా పట్టుకున్నాను అది కాదు, ఇది పట్టుకోండి. పట్టుకొని ఇలా పంప్ చేయండి కొంచెం ఇలా. ఓకే ఓకే ఈ 2 చేతులు ఇలా పైకనండి. బాగా ఇలా ఇలా అనుకోండి. ఓకే ఇప్పుడు స్టార్ట్. చూసారా? తర్వాత ఇక్కడి నుంచి లోపల నుంచి మీరు కూడా ఉండండి. ఇప్పుడే కదా అవి కూడా. గో 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 ఫాస్ట్ 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 ఫాస్ట్. శ్రీదేవి ఫాస్ట్ ఫాస్ట్. శ్రీదేవి స్టాప్ స్టాప్. 2 బంతులు వెనక్కి వేయాలి. టైం అయిపోయిన తర్వాత వేసారు మీరు. వెరీ గుడ్ శ్రీదేవి, చాలా బాగా ఆడారు. 6 12 18 19 20 21 22 23 పాయింట్లు. ఓకే రెడీ 1 2 3 గో. కమాన్ వేసుకోండి. అది వెరీ గుడ్. లాస్ట్ పడిన తర్వాత నుంచి రెడ్ దిద్దు వేసుకోవాలి. ఓకేనా? ఓకే వెళ్ళండి వేసేయండి. మొత్తం వెనకేయండి. మొత్తం లైన్ అంతా వెనక్కేయండి. 6 12 18. లక్ష్మికి 18 పాయింట్లు. రండి సునీత అండ్ సదా. సునీత నాతో చాలా విషయాలు చెప్పాలనుకుంటుంది. అందులో 1 2 ఇప్పుడే వినేద్దాం. చెప్పండి సునీత. మీరు ఒక సామెత చెప్పాలి. నేనే చెప్పాలా? కొండ చుట్టూ కోత కొడవాలంటే ఏంటి? ఏంటి? కొండ చుట్టూ కోత కొడవాలంటే చెప్పాలి. కొండ చుట్టూ కోత కొడవళ్ళు అంటే దీని సామెతన పొడుపు కదా? ఇది పొడుపు కదా. పొడుపు కదా. కొండ చుట్టూ కోత కొడవళ్ళు నాకు తెలియదు. చెప్పండి చెప్పండి సుమా. మీరు 2000 ప్లస్ కదా. 2000 ప్లస్ అయితే యాంకర్ గా చేశాను. పొడుపు కథలు చెప్పడంలో కాదు. ఇన్ని పొడుపు కథలు విన్నారు కదా. చెప్పండి సుమా. చెప్పండి. కొండ చుట్టూ కోత కొడవాలంటే చింతకాయలు. చింతకాయలా? ఎలా? చింత చెట్టు. చింత చెట్టు. అవి కొడవళ్ళు ఎందుకు అవుతాయి? మరి అంతే కదా, కోస్తూ కొండ కదా. వంకర వంకరగా ఉంటాయి, కోస్తూ పోతాం అందుకని. ఏదో మీకు తోచింది చెప్పండి. మీరు మీరు చెప్పండి. మేడం నాకు ఇక్కడ నుంచి స్టార్ మైల్కి రావాలి అనేసి ఫోన్ రాగానే మా హస్బెండ్ రాగానే చెప్పాను, ఇట్లా నాకు కాల్ వచ్చింది నేను వెళ్తున్నాను అంటే, ఓహో సుమన్ కలుస్తున్నావా అన్నాడు. యా అనేసి నవ్వాను. అనగానే మా పాప నిన్ని, మమ్మీ నువ్వు రియల్ సుమా దగ్గరికి వెళ్తావా అని అనగానే వెంటనే మా బాబు, మమ్మీ ఇంకో సుమా కూడా ఉందా, అబద్ధం సుమా అనేసి వాడు వెంటనే రియల్ సుమా అంటే టీవీలో కాకుండా రియల్ గా చూడడం అనమాట. ఇన్ఫ్లెక్షన్ బ్లడ్ అది. చెప్పండి. అవును రియల్ సుమా దగ్గరికి వెళ్ళానని చెప్పండి. ఇదిగోండి ఇదిగోండి. రెడీ 1 2 3 గో. ఇక్కడే ఆవిడ అన్ని వేసిన తర్వాత అప్పుడు సునీత బలమే లేదు అసలు. అయ్యో రామా రెడ్ ఉండిపోయింది చూడు అక్కడే. అది అంటే బలం అంతా కూడబెట్టుకుంటున్నావా? ఆహా నాకు అర్థమైంది. తెలిసిందిలే తెలిసిందిలే. వెళ్ళండి వెళ్ళండి. రెడ్ రెడ్. సునీత అయిపోతున్నాయి అక్కడ మొత్తం. సునీత ఫాస్ట్ గా ఆడాలి. ఆడండి ఆడండి. స్టాప్ 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 స్టాప్. ఇవి 3 వెనక్కి వేసేసేయండి. బ్లూ. ఓకే ఆవిడది 3వ రోలో లాస్ట్ బంతి అవ్వక ముందే మీరు మొదలు పెట్టారు కాబట్టి ఒక బంతి వెనక్కి వేసేస్తున్నాను అక్కడి నుంచి కూడా.
సో అలా సునీతకు వచ్చిన పాయింట్లు 6 + 1 7. ఓకే 1 2 3 గో. ఓకే ఆడండి ఆడండి ఆడండి. స్టాప్. 6 12 18 24 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉంది సదా 24 పాయింట్స్ తో. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. ఓకే ఈ రౌండ్ లో మేము మీకు ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తాము. పక్కనే చాలా ఫోటోస్ స్క్రోల్ అవుతాయి. ఏ ఫోటో అయితే సెలబ్రిటీ ఫోటో పక్కన ఆగుతుందో వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు మీరు గెస్ట్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ అయితే 6, రాంగ్ అయితే -6. ముందుగా ఎవరు వస్తున్నారో చూద్దాం. విజయ నిర్మల గారు, ఇవాళ విజయ నిర్మల గారి బర్త్డే. విజయ నిర్మల గారికి మరోసారి హ్యాపీ బర్త్డే. అండ్ పక్కన ఫోటోస్ ఏంటో చూద్దాం. ఓకే ఆగింది. పళ్ళున్నాయి, పువ్వులున్నాయి. మరి ఎవరు బజర్ నొక్కలేదు ఇంకా. మీరు అక్కడ ఉండేటువంటి పళ్ళని పువ్వులని లెక్క పెడితేనే మీకు సినిమా టైటిల్ వచ్చేస్తుంది. శ్రీదేవి 3 పువ్వులు 6 కాయలు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. 3 పువ్వులు 6 కాయలు కరెక్ట్. ఆ సినిమాలో విజయ నిర్మల గారు హీరోయిన్. తర్వాత ఎవరు వస్తారో చూద్దాం. ఇలియానా పక్కన ఫోటోస్ ఏమిటో చూద్దామా. సదా పోకిరి మూవీ. ఓకే కరెక్టా కదా చూద్దాము. ఫ్యామిలీలో ఉప్మా తిని బతికేస్తున్నారే. రంగు బాక్స్ ఏంటి? టిఫిన్ బాక్స్ ఉప్మా ఉందా? లేదు, ఎప్పుడో తినేసాను. ఎవరు లేరే పాపం. తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మానా పెట్టావా? లేదు. క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావా? అవునా? ఇదిగో ఇదిగో తిను తిను ఉప్మా. ఇది తినేసి నన్ను కూడా తినే. 6 పాయింట్లు. తర్వాత ఎవరు వస్తారో చూద్దాం. జగపతి బాబు పక్కనే పిక్చర్స్ ఏమిటి?
సంగవి జగపతి బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా సునీత. ఆహా మూవీ. సరే చూద్దాం కరెక్టా కదా. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? కాజల్. పక్కన పిక్చర్స్ ఏంటి? ఓకే లక్ష్మి, సినిమా పేరేంటి? తుపాకీ. అవునా కదా చూద్దాం. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోని నీకు నేను తీసుకోను నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను పచ్చి పైర గాలి పీల్చి పెరిగినాను ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను నిన్ను చూస్తే గిల్లగుండా ఉండలేను. హై హై హై. తర్వాత వచ్చేది ఎవరో చూద్దాం. అల్లరి నరేష్. పక్కన పిక్చర్స్ ఏంటి? ఓకే, అల్లరి నరేష్ అండ్ శర్వానంద్. బజర్ నొక్కింది సదా. నువ్వా నేనా? అవునా కదా చూద్దాం. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి ओ मेरा दिल लुटा गई सर्रा ओ मेरा दिल लुटा गई लुटा गई। అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. లీడ్ లో ఉంది సదా విత్ 36 పాయింట్స్. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ ముక్కు మీద తిప్పి కోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల గంగూలీ సందులో గజ్జెల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ. నించోవాలా?
ఇది లేడీస్ షో అవడం నా అదృష్టం. ఓకే, కోస్తే తెగదు, కొడితే పగలదు. ఏమిటది? ఏంటది? కోస్తే తెగదు, తెగదు, కొడితే పగలదు. కొడితే పగలదు. మనసు. నీడ. మనసు కూడా. నీడ కూడా. మనసు కోస్తే పోతుందా? ఓకే, నీడైతే నీడ. టైఫాయిడ్, మలేరియా, డెంగీ ఈ వ్యాధులన్నీ ఏ ప్రాణి వల్ల వస్తాయి? దోమ. తీసుకోండి. ఆ దోమ దాని వల్లే వస్తాయి. తీసుకోండి 6 పాయింట్లు. సదా 3 పాయింట్స్, లక్ష్మి 2 పాయింట్స్, సునీత 1 పాయింట్. ఈగ, దోమ, తాబేలుల్లో ఒకటి ఆవులాగా ఆహారాన్ని నెమరు వేసుకుంటుంది. అది ఏ జీవి? ఈగ, దోమ, తాబేలు. ఆవులు నెమరేసుకుంటాయి కదా, అలాగా. ఆప్షన్స్: ఏ ఈగ, బి తాబేలు. తాబేలు కాదు, ఈగలంట. బాగు చేయనను గోవిందా. కానీ మనకి ఈగలు చిన్నవి కాబట్టి తెలియదు. పైగా రాజమౌళి గారు కూడా చూపించాలి కదా ఈగ నెమరేసుకుంటున్నట్టు. చూపించలేదు మనకి. అతని తప్పు. అది రండి. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఎంతంగా పుట్టావనుకుంటా. వద్దంటున్నా వస్తూనే ఉంటా, కలకాలం నీకో గిల్లి నా ఇల్లనుకుంటా. వచ్చైనా వచ్చైనా ఓ మాట ఇంక మనకేలా, వచ్చైనా వచ్చైనా ఆరాటం ఏదు కలిగేలా. వచ్చేవా వచ్చేవా ఒట్టెట్టి నిన్ను పిలవాలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా. సరియో 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 నేనే వస్తానుగా. చిలుక, నిప్పుకోడి, పావురంలలో ఎగరలేని పక్షి ఏది? చిలుక, నిప్పుకోడి, పావురం. నిప్పుకోడి. ఎస్, ద ఆస్ట్రిచ్. కొంచెం ఏదో అంటే ఎగరదులే, పరిగెడుతుంది అంతే ఫాస్ట్ గా. సదా గారు 3 పాయింట్స్, శ్రీదేవి గారు 3 పాయింట్స్. ఏ దేశంలో స్త్రీల జనాభా శాతం మరీ ఎక్కువగా ఉంది? ఆప్షన్స్: ఏ లాట్వియా, బి జింబాబ్వే. జింబాబ్వే. కాదు. లాట్వియాలో స్త్రీల సంఖ్య మరీ ఎక్కువ. అక్కడ ప్రతి 100 మందికి 54 మంది స్త్రీలున్నారు, పురుషులు తక్కువ ఉన్నారు. రంగోలి రంగోలి రంగోలే, సింగారి గుగ్గల్లో పొంగాలే, పట్టు చిరే కట్టాలే, పట్టు చిరే కట్టాలే. సిగ్గుచికే పెట్టాలే. మోము అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఆప్షన్స్: ఏ ముక్కు, బి ముఖం. ముఖం. ముఖం, బి. కరెక్ట్ ఆన్సర్. మోము అంటే ముఖం, అందమైన మోము. శ్రీదేవి గారు 2 పాయింట్స్, సదా 1 పాయింట్. కలాలజీ అంటే ఏమిటి? ఇంకొకసారి కలాలజీ. ఆప్షన్స్: ఏ మనుషుల అందాన్ని గురించిన శాస్త్రం, బి కళల గురించిన శాస్త్రం. కళల గురించి కాదు. కాదు. కలాలజీ అంటే మనుషుల అందానికి గురించిన శాస్త్రం అంట. సుమా, నేను మేము ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగండి. కన్నుంటుంది కానీ చూడలేదు. సూది. రైట్ ఆన్సర్. కళ్ళుంటాయి కానీ చూడలేనిది ఏమిటి? జల్లెడ. పాతికేళ్ళ సున్నది చేపకల్ల సుందరి, చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగనాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. జీబ్రా, ఆవు, కుక్కలలో గడ్డి తినని జంతువు ఏది? జీబ్రా, ఆవు, కుక్కలలో గడ్డి తినని జంతువు ఏది? గడ్డి. గడ్డి. కుక్క. కుక్క గడ్డి. కుక్క గడ్డి తినదా? తినదు. మరేం తింటుంది? ఆవు తింటుంది, నెమరు వేస్తుంది. కుక్క ఏం తింటుంది? మామూలుగా మామూలుగా బిస్కెట్స్ తింటుంది. ఎవరు బిస్కెట్లు? కుక్క బిస్కెట్లు. మేడం చెప్పండి. గోవిందా గోవిందా, బాగు చేయనను గోవిందా, పైకితే నన్ను గోవిందా. గోవిందా
ఓకే కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి 6 పాయింట్లు. రంగోలి రంగోలి రంగోలే సింగారి కుక్కల్లో పొంగాలే పట్టు చిరే కట్టాలే పట్టు చిరే కట్టాలే సిగ్గుచుకే పెట్టాలే సిగ్గుచుకే పెట్టాలే గట్టి మేళం కట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పందిట్లో పిల్లని చెయ్యబడాలే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే జల్లో మల్లే. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి పాయింట్. మేడం నిజంగా నేను అది చదివాను కోచింగ్కి వెళ్ళినప్పుడు వామిటింగ్ చేసుకుంటాను. కుక్క గడ్డి తింటే వామిటింగ్ చేసుకుంటాను. అవును, కుక్క వామిటింగ్ చేసుకోవాలన్నప్పుడు మాత్రమే గడ్డి తింటుంది. అందుకనే ఏ మనుషులైనా సరే జంతువులైనా అవి తినేవే తినాలి. ఇప్పుడు మనం కుక్క బిస్కెట్లు తింటే ఏమవుద్ది? వామిటింగ్ అవుద్ది. డైజెషన్ అవుద్ది మనకి. నిజంగా అవుద్ది, మనకేం కాదు. నిజంగానే ఒకసారి ట్రై చేసి చూడండి. తినలేము, తినకూడదు. ఆబ్వియస్లీ 3 లక్ష్మి 3 శ్రీదేవి 3. ఒక్కొక్క జీబ్రాల గుంపులో దాదాపు ఎన్ని జీబ్రాలు ఉంటాయి? మేడం ఏ 300, బి 1000. ఎక్కడికి వెళ్తున్నారు? జీబ్రా గుంపు దగ్గరికి వెళ్ళి నేను లెక్క పెట్టుకుని వచ్చేస్తాను మేడం ఆన్సర్ చెప్పడానికి. ఓకే, మీరు ఎప్పుడు వస్తారో నాకు ఫోన్ చేయండి, నేను అప్పుడు వస్తాను. కూర్చోండి. 1000 కరెక్ట్ ఆన్సర్. జీబ్రాలు గుంపులుగా జీవిస్తాయి, వాటి మనస్తత్వం అది. అయితే ఒక జీబ్రాల గుంపులో సుమారు 1000 వరకు జీబ్రాలు ఉంటాయి. అది మ్యాటర్. తీసుకోండి. శ్రీదేవి 1, లక్ష్మి 1, సునీత 1. మేడం జనరల్ గా మీకు కోపం ఎప్పుడు వస్తుంది? ఓ జనరల్ గా ఎప్పుడు రాదు. వస్తుంది, ఎవరికైనా కోపం అనేది కామన్ కదా ఏదో ఒక విషయంలో. జనరల్లీ వస్తుంది. ఎప్పుడు అంటే వస్తుంది? సందర్భం నాకు అనుకూలంగా లేనప్పుడు వస్తుంది. ఓహో, భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు ఎక్కువగా యుద్ధాలు వస్తాయి. దానిలో ఒక సందర్భం చెప్పనా నేను మీకు? చెప్పండి మేడం. భార్య ఒకసారి అద్దం ముందు చూసుకొని అనిందంట, అబ్బా నేను చాలా లావ్ అయిపోయాను, జుట్టేమో తెల్లబడిపోతోంది, కళ్ళ కిందేమో గుంతలు వచ్చేసాయి, నల్లగా. మీరు ఏదో ఒకటి నన్ను పొగడాలి ప్లీజ్, లేకపోతే నేను చాలా డిప్రెస్ అయిపోతాను అనిందంట. వెంటనే భర్త అన్నాడంట, నీ కంటి చూపు చాలా బాగుంది అన్నట్ట. అంతే యుద్ధం మొదలైపోయింది. ఓకే వెళ్ళండి. థ్యాంక్ యూ. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. సగసని పని పమ గమ గసగ మ పమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గసగ మ తకర తకర తక ధిం తకర తకర తక ధిం తకర తకర తక ధిం తక జం తకర తకర తక ధిం తకర తకర తక ధిం తకర తకర తక ధిం తక జం కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు తకర తకర తక ధిం తకర తకర తక ధిం తకర తకర తక ధిం తక జం తకర తకర తక ధిం తకర తకర తక ధిం తకర తకర తక ధిం తక జం లక్ష్మికి చప్పట్లు. బాగా చేసావు లక్ష్మి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళలో మన తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రము సదా. అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం
కృష్ణ గారు విజయ నిర్మల గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణ గారి పిక్చర్స్ వస్తున్నాయి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పిక్చర్. సదా విజయ నిర్మల గారు. ఒక మగ మనిషిని పట్టుకొని విజయనగర గారు అనడానికి మీకెంత ధైర్యం? అసలు వచ్చిన బొమ్మ ఏమిటి? అసలు మీరు చెప్పింది ఏమిటి? చూద్దాము. ఎన్టీఆర్ గారు. -6. ఆవేసుకోవాలనారేసుకున్నావు అది 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 నీ ఎదురు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 విజయ నిర్మల గారికి ఫస్ట్ తిలకం దిద్దింది రామారావు గారేనంట కృష్ణుడి వేషం వేసినప్పుడు. నెక్స్ట్ చిత్రం. సదా శోభన్ బాబు గారు. ఓకే చూద్దాము శోభన్ బాబు గారు అవునా కాదా? కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెలుంటి వెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు దాటి అన్నాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఓరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడ నాతో గాడా నీగడంత నీదే లేరా పుల్లోడా. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డా. శోభన్ బాబు గారి రింగ్ బాగా ఫేమస్. చూద్దాం నాకు వస్తుందా రాలేదా అని రింగ్. వా వచ్చేసింది. కొంచెం పైకంటే వస్తుంది. నెక్స్ట్ చిత్రం. సదా విజయ నిర్మల గారు. అమ్మయ్యా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. శ్రీదేవి. పాయగా ఏమంటారు 5 10 అతని పేరు 9 మేడం. పాయగాడు అంటారు కదా, బాబు మోహన్. ఓకే చూద్దాం. ఓకే కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే కళ్ళల్లో నా కత్తుల్లో నా తీవ్రవాదిలా మాటల్లో నా మత్తుల్లో నా మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో చప్పట్లు. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మెడలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే మీ గేమ్. ఫస్ట్ ఒక ఫనల్ తీసుకోవాలి, దీంట్లోకి ఇలా గుచ్చాలి.
ఇంకో ఫనల్ తీసుకోవాలి, నెక్స్ట్ దానిలోకి గుచ్చాలి. ఇలా అన్ని గ్లాసుల్లోనూ ఫనల్ పెట్టిన తర్వాత మళ్ళీ రెండో ఫనల్ తీసుకోండి, ఓ ఫనల్లోకి పెట్టండి. ఇలా రెండో ఫనల్ అన్నిటిలోకి పెట్టిన తర్వాత ఈ పుల్ల తీసుకొని ఇందులోకి ఇలా పొడి చేయండి. కరెక్ట్గా ఈ 3 నించొని ఉండాలి. ఇలా పడిపోయి ఉంటే మీకు పాయింట్లు రావు. స్ట్రైట్గా ఉంచండి. రెడీ సునీత? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఓ కమాన్ కమాన్, ఫాస్ట్ ఆడు, చాలా ఫాస్ట్. అంత స్లో ఏంటి? ఒకటి 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 గ్లాసుల్లోనూ 2 ఫనల్స్ పెట్టారు. అంటే 20, 21, 22, 132. కుక్వేర్ సెట్. కంగ్రాచులేషన్స్. రెడీ లక్ష్మి? 1 2 3 గో. ఓకే, సో 20 ఫనల్లు, ఒక పుల్ల, 126 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. సదా 1 2 3 గో. అది వెరీ గుడ్. కమాన్ సదా, కనీసం 4 పుల్లలైనా పెట్టాలి. పుల్లలు పెట్టడంలో మీరు ఎక్స్పర్ట్. 20, 21, 22, 23, 24, 25 into 6, 150. హండీ సెట్ వచ్చింది. మీ టార్గెట్ 175. అంటే పుల్లలు ఫనల్లు అన్ని కలుపుకొని 30 పడాలి అక్కడ. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. సో ఇవాళ సదా గెలుస్తుందా, శ్రీదేవి గెలుస్తుందా చూద్దాం. కమాన్ శ్రీదేవి, ఛాన్సెస్ ఆర్ వెరీ హై.
21, 22, 23. సో అంతా కలిపి 23 అంటే 138 పాయింట్స్. వాటర్ జగ్. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ సదా. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇరగదీయాలా. నేనేమంటానంటే నువ్వు నాకు పక్కవని చిక్కవని చెప్పకే పిల్ల గుండెకాయ టపా టపా టపాసుల బ్రతటే పిల్ల సొట్టపట బంతిలాగా మూర్తినట చెప్పకే పిల్ల టిక టిక వేషాలేస్తే సరా సరా కాంతదే పిల్ల. మేరే జిందగీ నీతోటే ఉన్నది నీ కోసమే ఖాళీ అంటున్నది. ఒరే నీకు లంగరయ్యాలా నువ్వు నేను ఇరగదీయాలా. నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల గుండెకాయ టపా టపా టపాసుల బ్రతటే పిల్ల సొట్టపట బంతిలాగా మూర్తినట తిప్పకే పిల్ల టిక టిక వేషాలేస్తే సరా సరా కాంతదే పిల్ల. ఈ రోజు విన్నర్ గా సదా గెలుచుకుంటున్నారు వాషింగ్ మెషిన్.